అభివృద్ధ లేక అరాచకం అనేది ప్రజలకు చెప్పి చైతన్యం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఉద్దానం ఎంత అందమైన ప్రకృతి దేవమైన ప్రాంతము, అలాగే అక్కడ ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు పుట్టినిల్లు ఉద్దానం. ఎంతో విప్లవ భావాలతో ఉద్యమాలకు నాటి నుండి నేటి వరకు పురుడు పోసిన ప్రాంతం ఉద్దానం. ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా సోంపేట దగ్గర బేల వ్యవసాయ భూముల్లోనూ, సంతబొమ్మల దగ్గర కాకరాపల్లి వద్ద విద్యుత్ ధర్మల కేంద్రాలను ఏర్పాటు చేస్తే అక్కడ జరిగిన మారణ హోమం, పోలీసు కాల్పులు అనే చీకటి అధ్యాయం ఒక్కసారి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు పరిగణలోకి తీసుకోవాలి. గత పర్యవసానాలు ఒక్కసారి వెనక్కి వెళ్లి గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి అనేది ఏ ప్రాంతానికైనా ముఖ్యం. దానికి ప్రయత్నం చేస్తున్న పెద్దలకు, కేంద్ర రామ్మోహన్ నాయుడు గారికి కానీ, ఆ ప్రాంత ప్రజలకు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు కానీ అభినందనలు. కానీ ఒక్కసారి ఉద్యమ బాట పట్టిన ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి అధికారంలో ఉన్న పెద్దలు పంతాలు, పట్టింపులు, మాట చెల్లుబాటు కావాలనే పట్టుదల విడిచిపెట్టి ఇప్పుడు మీరు తలపెట్టిన కార్గో ఎయిర్పోర్ట్ వలన ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి ఏమిటి, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని నుండి ఆ ప్రాంత ప్రజలకు వనగూరే ప్రయోజనం ఏమిటి అని అన్ని వివరించి సమావేశాలు పెట్టండి. అట్ ది సేమ్ టైం ఈ ప్రాంత ప్రజలు గ్రామ గ్రామాన సభలు సమావేశాలు పెట్టి ప్రజలను కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా మద్దతు కొడుతున్నారు. తరతరాల నుండి భూమాతను నమ్ముకొని బ్రతుకుతున్న భూముక్తులకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్నారు. చావైనా చస్తా మా భూముల్లోనే కానీ సర్కారు వాళ్ళకి ఇవ్వమని ఐకమత్యంగా ముందుకు కదులుతున్నారు. దయచేసి సమస్య తీవ్ర రూపం దాల్చకముందే ఆ ప్రాంత ప్రజల ముఖ్యులతో ఒక సమావేశాన్ని ప్రభుత్వ వర్గంగా ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో అభివృద్ధి కాముకులుగా ముందుకు వెళ్ళండి. అంతేగాని రెచ్చగొట్టే విధానాలు విననాలి. మరో విప్లవ ప్రజా ఉద్యమానికి ఉద్దానం ప్రాంతాన్ని మార్చి రక్తపు మరకలు అంటించవద్దని సిక్కోలు చైతన్యం ప్రభుత్వాన్ని, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను ముఖ్యంగా కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు చొరవ చూపి సమస్యను జట్లం కాకుండా చూడాలని సిక్కోలు చైతన్యం చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తోంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం చైతన్యం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి.